చంపొద్దు, నేను చంపొద్దు సార్, ప్లీజ్ సార్. ఆ రోజు ఇలాగే ఆ అమ్మాయి నిన్ను అడిగితే ప్లీజ్ సార్. నువ్వు వదిలేవంట్రా? లేదు. అలాంటప్పుడు నేనెందుకు వదిలేస్తాను రా? నాకంటే నా గన్లో బుల్లెట్కే కసెక్కువరా. ఎప్పుడు నీ బ్రెయిన్ లోకి పోదామని ఎదురు చూస్తుందిరా. అమ్మయ్యా, కల అన్నమాట. ఎరా, కల్లో కాల్చాను అనుకున్నావా? కల్లో కాల్చే క్యారెక్టర్ కాదురా నాది. గన్ అయినా బ్రెయిన్ అయినా చాలా పర్ఫెక్ట్ గా వాడతాను. ప్లీజ్ సార్, నన్ను చంపొద్దు సార్. ఒక్కసారి ట్రిగ్గర్ మీద ఏలెట్టాక వెనక్కి తీసి అలవట్లేదురా. సార్ ప్లీజ్ సార్, చెప్పొద్దు. నా కొడుకే కావాల్సి వచ్చాడా నీకు? నమస్తే అమ్మా. నమస్కారం బాబాయ్. లోపలికెళ్ళండి. ఇన్నాళ్ళకు మంచి పని చేస్తున్నావు. ఈ పని ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, కానీ కాలం కలిసి రాలేదు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందయ్యా. నా కొడుకుని చూసి ఎంతో మంది కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ కి కరెక్ట్ సమాధానం ఈ పెళ్లి. ఇవాళ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎలా రెడీ అవుతున్నావా? అయిపోయిందానా? ఈయన ఒకడు అన్నిటికీ కంగారే. వద్దంటే పెళ్లి చేస్తున్నాడు. హలో, నేను రా శ్రీనుని. చెప్పు. టెర్రరిస్టుల మీద అటాక్ చేయాలి. వాళ్ళు ఓ సీక్రెట్ మీటింగ్ లో ఉన్నారట. మన మీద ఉన్న నమ్మకంతో డీజీపీ గారు మనకి ఆపరేషన్ అప్పచెప్పారు. ఇప్పుడా? రేయ్, నేను వేరేవాడి ఫంక్షన్ రాలేదురా. నా ఫంక్షన్ లో నేను ఉన్నాను. తెలుసు. రేయ్, 1 hour లో ముహూర్తం. అయినా సరే డ్యూటీలో నేను ఎంత స్ట్రిక్టో తెలుసు కదా. పెళ్లే కాదు, శోభనాన్ని కూడా వదిలేస్తాను. వదిలేస్తావు? పెళ్లి నీదైతేగా. లేక నా బాబు నాకు బలవంతంగా నా పెళ్లి చేస్తున్నాడు. పెళ్లిళ్ళు ఎప్పుడన్నా చేసుకోవచ్చురా. టెర్రరిస్టులు అస్తమాను దొరకరు. ఏది బెస్ట్? నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? మన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎవడో కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. బీ కేర్ఫుల్. సార్, అటాక్ చేద్దాం సార్. 5 నిమిషాలు ఆగు, చెప్తాను కదా. టెర్రరిస్టులు దొరికిపోయారు. నాకు ప్రమోషన్ గ్యారంటీ. హ్యాండ్స్ అప్. ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తరు. ఏంటి జోకేస్తున్నావా? మంచి మొక్కేశాడు. కౌంటర్లు ఇచ్చావంటే ఎన్కౌంటర్ అయిపోతావు. నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. హలో, రాంగ్ ప్లేస్కి వచ్చావంట. ఆ సీన్ గడు ఎక్కడా? షోలు రాంగ్ షోలే కాదురా, కాల్చి పారేస్తాను. లేవండి. వచ్చావా? కామ్ గా ఊరుకుంటుంటే కౌంటర్లు ఇస్తున్నారు. కాల్చి పారేమంట. ఏంటి కాల్చేది? మనం వచ్చింది రాంగ్ ప్లేస్ కంట. అలా షాక్ అవ్వకు. పేలిస్తే వేరే కేసులు నేను ముందే అనుకున్నాను ఏని? ఇతని ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ, యాక్షన్ కి తక్కువ. నీ ఫేస్ గా గానీ సెట్ అవుతుంది కానీ వెళ్ళు. ఏంట్రా కింద పేల్చానంటే పైకి పోతావు. నువ్వు చెప్పిన రాంగ్ అడ్రస్ వల్ల ఇద్దరం ఫూల్స్ అయ్యాం. బానే ఉన్నానే. నువ్వు విన్నది కరెక్టే, కానీ వచ్చింది రాంగ్ అడ్రస్ కి. డీజీపీ గారు. సార్ సార్, మన ఇద్దరిని 25 రోజులు రెస్ట్ తీసుకోమన్నారా? సరిగ్గా చెప్పాడు. ఊరికే చెప్పాను. మన ఇద్దరిని 25 రోజులు సస్పెండ్ చేశారు. అంత నీ వల్ల. పద. మా బాబు బాగా టెన్షన్లో ఉన్నట్టున్నాడు. చూద్దాం. నాన్న, ఇప్పుడు డ్యూటీలో సస్పెండ్ అయిన వాడిని, ఎలక్షన్ లో ఓడిపోయిన వాడిని పెళ్లి చేసుకుంటే గడ్డి తినాల్సిందే. ఐ హేట్ దిస్ మ్యారేజ్. అంత అసహ్యంగా ఉందా? అవును. అవును, నేను సస్పెండ్ అయినట్టు ఎలా తెలిసింది? అటు చూడు. మా బాస్ కి సస్పెండ్ అయినందుకు కాదండి బాధ, పెళ్లి చెడిపోయినందుకు. కావాలంటే ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇస్తాను, మీరు ఇంటర్వ్యూ చేయండి. నేను ఇప్పుడే ఆవిడ సెల్ నెంబర్ SMS చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? అదే ఇంటర్వ్యూ అడిగితే నీ గురించి పూర్తి అవుట్పుట్ ఇస్తున్నాను. మాట్లాడించాలే. వాడినని ఏం లాభం రా? నీ విషయం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇక నీకు ఎవడు పిల్లనివ్వడు. నానా, నాకు కోడల్ని వెతుక్కునే కంటే నాకు పెళ్ళాన్ని వెతుకోవటం ఈజీరా. మీరు ఆ మాట మీద నిలబడండి. పెళ్లి చేసే పూచి నాది, గ్యారంటీ. నువ్వేంట్రా నా గ్యారంటీ ఇచ్చేది? నా పెళ్లి క్యాన్సిల్ అయిందని మా నాన్న ఫీల్ అవుతున్నాడు, అందుకు నేను ఫీల్ అవుతున్నా. మరి పెళ్లి చేసుకోవడం ఎంత లేట్ ఎందుకు చేసావురా? ఏం చేస్తాంరా, మన ప్రొఫెషన్ లో మనం ఎంతో మంది బాడీల్లో బుల్లెట్లు దింపుతాం. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి మన బాడీలోకి బుల్లెట్లు దింపుతారు. మా నాన్న ఫీల్ అవుతున్నాడని కానీ నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళు అవుతాం. నీ లాజిక్ కరెక్ట్ గా లేదు. ఏ? మనం ఎక్కే మానం కూలిపోద్దని చెప్పి జర్నీ మానేసుకుంటావా? ఇది కూడా అలాగా ఉంది. అయినా నువ్వు డిప్రెషన్ లో ఉన్నట్టున్నావు.
నీకు ఇప్పుడు ఏమీ అవ్వలేదు. నా మాటిని ఓ మంచి అమ్మాయిని చూసి ప్రేమించు. ప్రేమ ఆహా, ఇప్పుడు ప్రేమించడం అంటే కష్టమే అనుకో. నీకు కాదు, వాళ్ళకి. అయినా ప్రేమ అంటే అంత షాకయ్యో, నీకు పడదా ఏంటి? ప్రేమ అంటే కాదు, ఆడవాళ్ళంటే పడదు. ఎందుకని? దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందిలే. నా చిన్నప్పుడు పెన్ ప్లీజ్. నా పెన్ నేను ఇవ్వను. ఇవ్వరా? నేను ఇవ్వను పో. ఇవ్వరా? ఇవ్వు. నేను ఇవ్వను. నేను ఇవ్వను అంటే ఇవ్వవారా నాకు? చూడు నేనేం చేస్తాను. నా ఫ్రెండ్షిప్ మానేస్తే చంపేస్తాను. నువ్వు నాతోనే ఉండాలి అంతే. ఊరుకోరా, అంత చిన్న ఫ్లాష్ బ్యాక్ ఇంత పెద్ద సీన్ అవసరమా? నువ్వు మరీ నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు. కొంతకాలం ఈ క్రైమ్ కథలు వదిలేసి ప్రేమ కథలు మొదలెట్టు. సార్ నన్ను కాల్చకండి సార్, వదిలేండి సార్ ప్లీజ్. ఇంకెప్పుడు తప్ప చేయండి సార్. ఏమోరా, నేను చూస్తే అలా అనిపించట్లేదు. ట్రిగ్గర్ నొక్కే అనిపిస్తుంది. ఒకటే బుల్లెట్ ఉంది, ఇది వాడేశాను అనుకో నీ దరిద్రం వదిలిపోతాయి. ఈ ఒక్కసారి మీ డిసిషన్ మార్చుకోండి సార్ ప్లీజ్. డిసిషన్ మారాలంటే ఏదో మెరికల్ జరగాలరా. సమ్ డిస్టర్బెన్స్. ఒక్క నిమిషం. రివైండ్. ప్రెసెంట్ గా ఓపెన్ చేయి. ఈయన పట్టుకోండిరా. సార్కు మెరకేలు ఏదో జరిగినట్టుంది, లేకపోతే ఊరికే వదలడు. ఇంతలో మిస్ అయిపోయిందండి. ఏంటి ఎలా జరిగింది? మనం అర్జెంట్ గా గోల్కొండకి వెళ్ళి టెర్రరిస్టుల మీద అటాక్ చేయాలి. వాళ్ళు ఓ సీక్రెట్ మీటింగ్ లో ఉన్నారట. నమస్తే సార్. ఆ సీసీ కెమెరా అవుట్పుట్ కావాలి. అర్జెంటుగా చెక్ చేసే పని ఉంది. ఓకే సార్. ఆఫీస్కి పంపించండి. ఓకే సార్. ఓకే. ఎస్. చూడు మిస్టర్ క్రాంతి, లీగల్గా నీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది, కానీ ఇల్లీగల్గానే నీ మీద చాలా బ్యాడ్ టాక్ ఉంది. అది కామనే సార్. చూడండి, వెనక నుంచి కొడితే వేట, ముందు నుంచి కొడితే యుద్ధం. ఒక్కోసారి వేటాడాలి, మరోసారి యుద్ధం చేయాలి. డ్యూటీ పుట్టాక నేను పుట్టలేదు సార్, నేను పుట్టాక డ్యూటీ పుట్టింది. పెండింగ్ కేసులతో పెయిన్ ఎందుకు సార్? నాకు కోర్టుతోనూ కోటలతోనూ పని లేదు. బుల్లెట్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ కామ్ అయిపోతుంది. నువ్వు చేస్తున్న పని యాజ్ ఎ సుపీరియర్గా నేను సపోర్ట్ చేయలేకపోవచ్చు, కానీ యాజ్ ఎ కామన్ మ్యాన్గా చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను కామన్ మ్యాన్గానే చూడండి సార్, సుపీరియర్గా చూడద్దు. సిన్సియర్గా ఉన్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కర్తవ్యం కామన్ మ్యాన్ని హ్యాపీగా ఉంచడం. ప్రస్తుతం నేను చేస్తుంది అదే సార్. ఎనీవే, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రాంతి. నేను డ్యూటీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను సార్. నేను డ్యూటీ దిగితేనే అవతల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి సార్ అతనికి అంత పొగరు? చూడు, అది పొగరు కాదు, పవర్. డిపార్ట్మెంట్లో కొంతమంది హీరోలు ఉండటం అవసరం. అతను నేను అలాగే చూస్తున్నాను. ఈ సీసీ కెమెరా నాకు పెట్టండి. ఓకే సార్. కరెక్ట్గా ఫిట్ చేయండి. కొంచెం కిందకి కొంచెం ఆ యాంగిల్, కొంచెం యా. ఓకే సార్. ఆ రెండు మ్యాచింగ్. ఎస్. ఓకే. స్టాప్. ఎస్. भाई, चारनार में साइकिल बम, हाईटेक सिटी में टिफिन बम, एयरपोर्ट में बొకే बम. కరెక్ట్గా 6 గంటలకల్లా ఈ 3 ప్లేసుల్లో ఒకేసారి బాంబులు పేలా. అవునదు పర్సనాలిటీ చూస్తే అర్థం అవ్వలేదా? పోలీస్. ఏయ్, మా జోలికొస్తే నేను చేస్తా, తర్వాత మీరు చేస్తారు. ఈ కాలనీ మొత్తం చచ్చిపోతారు.
సార్ వీళ్ళే సార్ మిస్ అయిన తీవ్రవాదులు. ఇతనేంటి సార్ సస్పెండ్ లో ఉండి అరెస్ట్ చేశాడు? అతన్ని సస్పెండ్ చేయలేదు, సస్పెన్షన్ లిస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు అరెస్ట్ చేయనా సార్? ప్రొసీడ్. ఆల్రెడీ వీళ్ళని అరెస్ట్ చేసావు కదా, ఇంకెవరిని? నిన్నే. అన్నా, ఆర్ యు మ్యాడ్? నువ్వు ఒక బ్రోకర్వి, అదే ఇన్ఫార్మర్వి. నువ్వు ఇచ్చిన మిస్ గైడెన్స్ వల్ల వాళ్ళు మిస్ అయ్యారు, కానీ నువ్వు మిస్ అవ్వవు. తీసుకెళ్ళండి. గుడ్ జాబ్ మిస్టర్ క్రాంతి. థ్యాంక్ యూ సార్. కొడుతుంటే చేయట్ పెడతావు దెబ్బ తగులుతుంది నాకు కదండి, కావాలని డీప్ మీద కొట్టండి సార్. అంటే కొట్టడం కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? అందుకే పెయిన్ ఉందండి. కొట్టండి సార్. ఇంకోసారి దొంగతనం చేస్తావా? ఎందుకలా కొడుతున్నావ్? ఆగు భయ్యా. ఏంటి అమ్మాయి గురించి అలా కొడుతున్నావు ఏంటి? ఇక్కడ ఏమనుకుంటున్నావు? పెద్ద విలన్ అనుకుంటున్నావా? ఇక్కడ మాట్లాడు, సౌండ్ ఏది ఇక్కడ? అలాంటివన్నీ మన దగ్గర కుదరవు ఇక్కడ. చాముండేశ్వరి ఇక్కడ. ఇలాంటి మన దగ్గర కుదరవు ఇక్కడ. ఏంటి ఏమనుకుంటావు అసలు? చంపుతావా? చంపేస్తావు ఇక్కడ? చంపిక్కడ. అమ్మ తల్లి, ఆయన కొట్టడానికి డిసైడ్ అయ్యాడు ఇక్కడ. డెత్ దాకా తీసుకెళ్ళకి ఇక్కడ. నీకంటే ఆయన బెటర్ ఇక్కడ. మనోడు రెస్పాండ్ అవ్వట్లేదంటే లవ్ లో పడ్డట్టే. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా ఇక్కడ? అప్పుడప్పుడు చెప్తుంటారు మా ఫ్రెండ్స్ నేను చాలా అందంగా ఉంటానని. వెళ్ళు వెళ్ళు, పోలీసు వాళ్ళు కూడా అంత బిల్డప్ ఇవ్వరు ఇక్కడ. వెళ్ళిపో. ఇక్కడ పోలీసే అమ్మా ఇక్కడ. అబ్బో, పో వెళ్ళిపో బాబు. ఏంటండి ఇంత గొడవ జరుగుతుంటే పట్టించుకోకుండా అలా చూస్తున్నారేంటి? నాలాంటి వాళ్ళే వచ్చి మార్చాలా ఏంటి? మీరెవరూ అసలు మారా? చెప్పండి. మారండి, ఇంకెప్పుడు మారుతారు? అన్నిటికీ నాలాంటి వాళ్ళే వచ్చి సెటిల్ చేయాలంటే చాలా కష్టం అమ్మా. కమాన్ కమాన్ వెళ్ళిపోండి. ఇంకేం చేస్తున్నారు? నువ్వు పో. చాముండి పేరు చెప్పి బతికిపోయాను. పోరా. హలో, ఏం లేదే, చిన్న గొడవ సెటిల్ చేశాను ఇప్పుడే. వచ్చేస్తున్నా. చూసింది చాలమ్మా, బయలుదేరిపో. కావాలంటే ఈసారి కలిసినప్పుడు నా ఫోటో ఇస్తానులే, చూసుకుందు గారి. ఎళ్ళు. చాముండేశ్వర. సరుకు బాగుంది. వీడి పేరు లడ్డూ కింగ్, జిడ్డుబాయ్ తమ్ముడు. అమ్మాయిల నడుము మీద డ్రగ్ వేసి పీల్స్తే కానీ టేస్ట్ తెలియదు. వీడొక సాడిస్ట్. అంటే అలాగే ఉండిపోయాడా? వాడిని నా ట్రాన్స్ నుంచి బయటికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాను. వాడిని అలాగే వదిలే, డిస్టర్బ్ చేయకు. నువ్వు చెప్పింది నిజమైతే ఆ 7 కొండల వాడికి రకరకాల పిండి వంటలు చేసి పెడతా. అబ్బా, ఇంత అడవుల్లో కూడా నీ ప్రొఫెషన్ మర్చిపోలేదు బాబాయ్. దేవుడు మొక్కులో కూడా నీ వంటను యాడ్ చేసావు. వాడి కోసం ఏమైనా చేస్తాను రా. అయినా నాకే కొద్దిగా టెన్షన్ గా ఉంది. ఎందుకు? మనోడి సైడ్ నుంచి లవ్ ఫిక్సే, కానీ అమ్మాయి సైడ్ నుంచి లవ్ సిగ్నల్స్ ఇంకా రాలేదు. నువ్వేం టెన్షన్ పడకు, అంత క్లియర్ అయిపోతుంది. నాకు వదిలే, నేను చూసుకుంటాగా. బాబాయ్ చూసుకోవడం ఏంటి, అడిగదా చూసుకోవాలి. Now betting is start. చావడు 10 lakhs. చేస్తాడు 25 lakhs. What about you? No. 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 Okay, 25 lakhs fix. Now start the game. 3, 2, 1. Shot. Yes, నేనే గెలిచాను. ఈ డబ్బంతా నాదే. బక్వాస్. నా తండాలో నేను తప్ప ఎవడు గెలవడు. గెలిచిన వాడు బ్రతకడు. చావుకి ఫిక్స్ అయిపోవాల్సిందే. వీడి పేరు జిడ్డుబాయ్. వీడి గెలుపు ఓటంతో సంబంధం లేదు. ఎదుటోడు గెలిచినా ఓడినా చంపేస్తాడు. వీడు పెద్ద సైకో. నేనే గెలిచాను. ఈ డబ్బంతా నాదే. కీప్ ఇట్ అప్. నౌ స్టార్ట్ ది అనదర్ గేమ్. ఈసారి గన్ లో 2 బుల్లెట్లు ఉంటాయి. ఛాన్సెస్ 4. చావడు 50 lakhs. చస్తాడు 75 lakhs.
చావడు 1 crore. 1 crore. Any more? No. Okay. 1 crore fix. 2 బుల్లెట్లు 4 ఛాన్సులు కాదు, ఒక్క ఛాన్స్ 5 బుల్లెట్లు. 1 chance, 5 bullets. Very funny. Betting place. Come on, continue. చస్తాడు 2 crores. చావడు 3 crores. చస్తాడు 4 crores. Good. Now start the game. 3, 2, 1. Shoot. బాబాస్ ఎవడ్రా నువ్వు? బయోడేటా చెప్పడానికి రాలేదురా, భయపెట్టడానికి వచ్చాను. పొద్దున్నాడు ఎవడో ఫుల్గా లోడ్ చేసిన గన్ని నా అలాంటి ఎదవ చేతికి ఇవ్వకూడదు. ఇస్తే కాన్సెప్టే మారిపోతుంది. దీంట్లో 4 బుల్లెట్లు అయిపోయినాయి, ఒకే బుల్లెట్ ఉంది. నువ్వు బతకడానికి ఇంకా 5 ఛాన్సులు ఉన్నాయి. గేమ్ స్టార్ట్ చేద్దామా? రే పిచ్చోడా, ఇది ఫుల్ లోడెడ్ గన్. కాల్చాలనుకుంటే ఎప్పుడో చచ్చిపోయేవాడు. ఛాన్స్ నువ్వు తీసుకుంటావా, నన్ను తీసుకోమంటావా? త్రీ, 2, 1. సిటీలో ఏ కార్నర్ చూసినా మన దందాలేరా. కానీ అన్న చనిపోయిన దగ్గర నుండి రేవ్ పార్టీలు పెట్టాలంటేనే భయం వేస్తుందిరా. సస్పెండ్లో ఉండి కూడా స్టింజ్ ఆపరేషన్ చేశాడు. వాడిని చంపి రింగ్ రోడ్ చుట్టూ రేవ్ పార్టీలు పెడతాను. రాయ్, వాటి మీద నిఘా ఉంచండి రా. అన్నా వాడిని వేసేయమంటావా? రాయ్, పర్మిషన్ అడగొద్దు, వేసేసానని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ముహూర్తాలు ఆడతారేంట్రా? ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది. అన్న కళ్ళల్లో ఆవేశం తగ్గక ముందే ఆడేసేయండి. అలా సొత్తడిలా తీసుకెళ్ళండి. అలాగే అన్న. వాడిని నేనే వేసేస్తా. తమ్ముడు, నువ్వు ఎంజాయ్ చేయి. అకౌంట్లు సెటిల్మెంట్లు నేను చూసుకుంటాను. పోటుగాడు మెడ తక్కువ సేన్లు ఎక్కువ. మా అమ్మను చూసుకోవడం తప్ప ఆడేమీ పీకలేడు. ఎవడైనా వెళ్ళి పుల్లుబొర గోకుతాడా? ఈడు కూడా అంతే. హాయ్ గైస్ అండ్ కొలీగ్స్. ఏమాయరావు, బాగున్నావా? కాదు, నా పేరు బాలరాజు. ఏదో ఒక రాజులేవా, బాలరాజు. మందు ఆర్డర్ చేసావా? వస్తుంది. రమ్మను రే బేరార్. మిరాకిల్ సార్. మందు అయిపోయింది. అయినా ఇంతమందికి అంత వాటర్ ఎందుకయ్యా? మీరు ఇలా ఎలా చేయగలిగారు సార్? నేను హంసలా అంటుండు. నోటితోటి మందుని వాటర్ని వేరు చేసేయగలను. మంచి డివైడర్లు అంటుండు అన్నమాట. వండర్ సార్, యు ఆర్ గ్రేట్. ఇందులో ఎవడైనా సరే నా తర్వాతే. దీంట్లో నేనే దిట్ట. ఇది తాగండి. టెస్టింగా? ఇంట్రెస్టింగ్ సార్. నీ పంచి నాకు నచ్చిందయ్యా. అమ్మయ్యా, మందు అయిపోయింది. అది ముందే కదా. థమ్సప్ రై ఎదవా. డ్రింకింగ్ లోనే మోనార్క్ని. నన్ను ఎవడో చీట్ చేయలేడు. ఎలా? సారీ, మందు తాగండి సార్. ఇదేంటి ఒకే కలర్ లో ఉంది? ఐ విల్ ట్రై. అదేంటి సార్ మొత్తం తాగేశారు? రేయ్, నువ్వు బ్రాందీ రమ్ము కలిపి తీసుకొచ్చావు. నేను బ్రాందీ తాగేసి రమ్ము వదిలేస్తానని నీ ఎద ఉద్దేశం. కానీ రమ్ము కూడా మందేని మర్చిపోయావు. నేను తాగేశాను. మైండ్ బ్లోయింగ్ సార్. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఒలింపిక్స్ కి వెళ్తే మెడల్స్ అన్ని మీకే సార్. దానికోసమే ట్రై చేస్తున్నాను. ఎనీ డౌట్స్, ఎనీ కస్టమర్స్? ఏమీ లేవు. సార్, మీ చేతికి ఫుల్ బాటిల్ ఇస్తే అప్పుడు ఏం చేస్తారు? ఉత్తి మందు తాగేసి బాటిల్ వదిలేస్తాను రా ఎదవా. బిల్ సార్. మంది ఎవరికి ఇచ్చావరా? మీకు సార్. మంది ఎవరు తాగారా? ఆయన సార్. ఆయనకి. బిల్ సార్. నీకు మందు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఆయన ఇచ్చారు సార్. నువ్వు మందు ఎవరికి ఇచ్చావు? ఆయనకి సార్. ఎవడ తాగితే నీకెందుకురా బిల్లు అడిగి? ఇదిగోండి సార్ బిల్. ఇది చాలా అన్యాయం. ఏంట్రా అన్యాయం? నేను అవసని, నువ్వు కొంగవి. అవస గొప్పదా, కొంగ గొప్పదా? అవసే గొప్పది. నేను అవస. అవసరం గౌరవించుకో. బిల్లు కట్టేసి పండగ చేసుకో. గురుగారు, నీళ్ళు తాగి మందు వదిలేండి గురుగారు. ఒరే, మందు తప్ప నీళ్లు తాగితే నాకు ఎక్కదు కానీ. ఏంట్రా వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు మీలాగే ట్రై చేస్తున్నారు గురుగారు. వీళ్ళకి ఏజ్ బార్ అయినా అది రాదురా. బార్లు బిల్లు బొక్క తప్ప. నువ్వు వెళ్ళి కూర్చుని తాగా. కరెక్ట్ చెప్పారు గురుగారు. నిన్న పార్టీలో బాగా ఎంజాయ్ చేశాం కదా. ఏ పాపలో ప్రియేనా? మిమ్మల్నే మాట్లాడరండి. ఏ చాముండి, వదిలేవి, వాళ్ళతో మనకెందుకు.
ఏంట్రా ఏం కూసావ్? అబే ఏం లేదు చెల్లమ్మా, ఊరికి అలా పిలిచానంతే. ఓ ప్రాక్టీసా? ఏ మీరేంట్రా ఇక్కడ ఏం చూస్తున్నారు? ఆ? లే లే పోరా. ప్రాక్టీసా? నీ పాప ఇంత రెవలా? రెబల్ ప్రభాస్ కదరా. కామెడీ వద్దు గాని నేను చెప్పేది మీ లవర్ గురించి. ఇది నా చిన్నప్పుడు ఫ్రెండ్ లా ఉందేంట్రా? పదరా బాబు, చూసిందంటే మనల్ని కొట్టేస్తుంది. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఓవర్ చేస్తారు. పద. అయినా ఏంటి నువ్వు హీరోయిన్ లా ఉండే నువ్వు ఇలా హీరోయిజం చేస్తున్నావు? ఆ బుర్రకేదో బుల్లెట్ ప్రూఫ్ ఉన్నట్టు టంగు టంగుమని కొడుతున్నావు. ఏంటోనే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఈ ప్రాక్టీస్. పద. సార్ పెట్రోల్ కావాలా? ఏం అక్కర్లేదు, పోరా. చల్. స్టాప్ స్టాప్ స్టాప్. మీరా? హాయ్. ఏంటి బాటిల్ పట్టుకున్నారు? బండిలో పెట్రోల్ అయిపోయింది. బంకేమో చాలా దూరంలో ఉంది. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే పెట్రోల్ తీసుకొద్దామని. సరే కూర్చోండి. ఓ థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. హలో హలో మిమ్మల్ని. హలో ఏంటి ఇంతసేపు ఆపారు? ఏం చెప్పట్లేదు? బండిలో పెట్రోల్ అయిపోయింది. బంకేమో చాలా దూరంలో ఉంది. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే పెట్రోల్ తెచ్చేద్దామని. సరే వెళ్ళి తెచ్చుకోండి. ఇది ఎవరు పట్టుకుంటారు? నో ప్రాబ్లం, అందులో పెట్టుకోండి, చాలా స్పేస్ ఉంది. ఓకే అండి, ఇప్పుడే వస్తానండి. నో ప్రాబ్లం. ఊహించింది వేరే, జరుగుతుంది వేరుగా ఉందండి. హలో. నా బిజినెస్ మీద కొట్టావు, నా సెంటిమెంట్ మీద కొట్టావు. ఏయ్ ఎవడ్రా నువ్వు? నిన్నేం చేయలేను అనుకుంటున్నావేమో. నీ వీక్నెస్ మీద కొడతా, నా కొడక కాసుకో. ఏడ్చాలి, ఫోన్ పెట్టు. నా వీక్నెస్ మీద? పాప పడిపోతుంది, పట్టుకోండిరా. రోడ్ల మీద అమ్మాయిలు కనపడితే చాలు ముద్దులు పెట్టేస్తారా? లేదు సార్. అంత చీప్ అయిపోయారా? చీప్ అయిపోయారా? థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. సారీ అండి, ఆ రోజు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని కొంచెం ఎక్కువ చేశాను. పర్వాలేదండి, ఇప్పుడుగా నిజం తెలుసుకున్నారు. మిమ్మల్ని డ్రాప్ చేయనా? వద్దండి, స్కూటీ ఉంది, వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. రేయ్, అది నా వీక్నెస్ కాదురా, ఎనర్జీ.
టచ్ చేయకు, బ్లాస్ట్ అయిపోతావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నాకు ఇంకో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? మీకు ఇవ్వాల్సింది ఇంకోటి ఉంది. అదేంటండి, మీ డబ్బులు నొక్కేసేవాళ్ళ కనపడుతున్నానా? అయ్యో అది కాదండి, ఇందులో నా ప్రాణం ఉంది. ప్రాణం మనుషుల్లోనే ఉంటుంది అనుకున్నాను. ఈ మధ్య మనీ పర్సుల్లో కూడా ఉంటుందా? మీ ప్రాణం ఏంటండి మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఉంది? అందుకే ఫుల్ ఫోటో కోసం వెతుకుతున్నాను. ఓహో అలాగా. అయితే మీ ప్రాణం మేము చూడొచ్చా? ఓ ష్యూర్. నా ఫ్రెండ్షిప్ మానేస్తే చంపేస్తాను. నువ్వు నాతోనే ఉండాలంతే. మీ ప్రాణం ఏంటండి బ్లాక్ అండ్ వైట్ లో ఉంది? కలర్ లో చూడాలనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. ఎవరతను? నా చిన్నప్పటి ఫ్రెండ్. వాడంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు అతను? తెలీదు. తెలీదా? అవునండి, చిన్నప్పుడు నేను అస్తమానం అని కొడుతూ ఉండేదాన్ని. అందుకే పారిపోయి ఉంటాడు. ఇప్పుడు కనిపించిన అలాగే కొడతారా? ప్రేమతో ముద్దుగా కొట్టాలి. ఓ ఇలా కొడితే ఊరుకుంటాడా? నేను కొడితే వాడికి వచ్చేది పెయిన్ కాదండి, ప్రేమ కదరా? మీ ఫ్రెండ్ మీ ముందే ఉన్నాడు, గుర్తుపట్టండి. ఎక్కడా? తను నన్ను గుర్తించడం కోసమే ఈ చిన్నప్పటి ఫోటో. కనిపిస్తే వాణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావరా, ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా నేను అని అడగాలనుంది. అయితే అడుగు. ఎవరిని? నన్నే. మీరా? మీరు కాదు, నువ్వు. ఇట్స్ మీ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నా లైఫ్ లో పెద్ద సెలబ్రేషన్. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నిన్ను కలవగలరో లేదో అని, నువ్వు కలవేమోనని చాలా భయంగా ఉండేది. నువ్వుండ్రా, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను గట్టిగా హత్తుకుని చీమ కూడా దూరలేనంత దగ్గర అవ్వాలనిపిస్తుంది. అమ్మో, ఇంత ప్రేమ ఉందా? ఎంతుందో చెప్పలేను. ఉన్నదంతా నువ్వే. ఇంతుంటే ఎక్కడ దాయాలి? ప్రేమను దాయడానికి చిన్ని గుండె చాలు, నన్ను దాయడానికి నీ కౌగిలి చాలు. ఏంటండి అలా షాక్ అయి చూస్తున్నారు? నేను చెప్పింది నిజమే. ఏమండి, మీ ఫ్రెండ్ మీద మీకున్న నమ్మకం చూస్తుంటే ఆ చిన్నప్పుడు ఫ్రెండ్ నేనే అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి నిజం చెప్పేయచ్చుగా. ఇప్పుడే కదరా లవ్లో పడ్డాను. ఆ ఫీలింగ్స్ చాలా బాగున్నాయి. కొంచెం ఎంజాయ్ చేయి నువ్వు. అది నేను చెప్పే కంటే తనకు తానే తెలుసుకుంటున్నాను. చూద్దాం. ఆ అమ్మాయికి చాలా నమ్మకం రా, తన ప్రేమ మీద, తన ఫ్రెండ్ మీద. ఏంట్రా ఇవాళ మందుబోని ఒక్కడే తగలలేదు, దేశం బొత్తిగా పాడైపోయినట్టుంది. ఇటు చూస్తున్నారేట్రా? ఆ బండి ఆపండి, ఆపండి ఆపండి. ఇంత అయితుంది. ఊదు. నన్నేనా? నిన్ను కాకపోతే ఈయన ఊదు. నన్ను చూస్తుంటే మందు తాగేదానిలా కనిపిస్తున్నానా? స్టూపిడ్. వెళ్ళిపో 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 వెళ్ళిపో. బాబు, ఇది మందు బ్యాచ్లో లేదు, ఏకంగా డ్రగ్స్ బ్యాచ్లో ఉంది. ఏమైంది? పోలీసులు ఉన్నారు, నువ్వు డ్రైవ్ చేయి. బండి ఫుల్ అయినట్టు తెగ ఊగిపోతుంది. ఆపండ్రా, ఆపో, ఊదు. నేనేం తాగలేదు సార్. ఆ తెగలేదో చెప్పాలి నువ్వు కాదు, మిషను. ఊదు ఊదు. ఏంటా బాబు తెగ ఊదేవు గాని ఇందులో నీ నోటి కంపు తప్ప మందు కంపు లేదు. వెళ్ళే ఇవాళేంట్రా ఒక్క బోణి తగలేదు, దేశం మొత్తం పాడైపోయినట్టుంది. ఆపు, చూసావా నేను డ్రైవ్ చేస్తుంటే వాళ్ళకి దొరికిపోయేదాన్ని. లే
అమ్మ తసందియా అమ్మ మాయమ్మ మోడర్న్ మహిళ ఆగక్కడ మీరేం టెన్షన్ పడకుండా నేను ఆపాను. ఏంటి మ్యాటర్ ఏంటి? ఊదవా ఊదు. అంత అవసరమా? ఊదవలసిందే. నువ్వేమన్నా పైనుంచి ఊడిపడ్డావా? అబ్బో, సీఎం రికమెండేషన్ ఉన్నా ఊదవలసిందే. రూలే ఊదు. నేను ఆలోచించేది నీ గురించే. నేను ఊస్తే గాలి గందరగోళం, నీకు ప్రమాదం. ఏం బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. నువ్వేమన్నా సునామీవా? సునామీకే బినామీని, అంతకంటే ఎక్కువ. నువ్వెన్ని చెప్పినా వదిలేదు లేదు. నేను చాలా స్ట్రిక్ట్. ఊదు. వదడం ఎందుకు సార్? చూస్తుంటేనే వాసన వస్తున్నాడు. ఫైన్ రాసేయండి. ఏం కుదరదు. రూలే. ఓదాల్సిందే. ఫైన్ ఎంత? 600. మిషన్ ఎంత? 30,000. చాలా నష్టపోతారు. ఆలోచించుకోండి. నువ్వు ఎప్పుడైనా బాంబ్ బ్లాస్టింగ్ చూసావా? ఏంట్రా ఓదమంటే ఇంట్రాగేషన్ చేస్తున్నావా? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, తర్వాత నీ ఇష్టం. ఈ మాత్రం దానికి మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు? ఊతా ఊదు. ఉఫ్. ఏం జరిగింది? మిషన్ పేలిపోయింది. మీరు మసిబారిపోయారు. చిలక్క చెప్పినట్టు చెప్పాను, కాకిలాగిన్నారు. ఇప్పుడు చూడండి, సింగరేణి బొగ్గుతో చేసిన శిల్పాలాగా అయిపోయారు. మీరు బరెస్ట్, నేను అరెస్టు. సిచ్యుయేషన్ వరెస్ట్. కట్టు కోర్టు. ఏమయ్యా, వంకాయలు ఎంత? 20 రూపాయలు కిలో. 20 రూపాయలా? టమాటా ఎంత? 30 రూపాయలు. ఓ, ఈ అమ్మాయి అన్నమాట మా వాడిని ముదర వయసులో లవ్ లో పడేసింది. సారీ. ఆడపిల్ల కలపడంగానే అడ్డమైన విధవా ప్రతాపం చూపించడమే. సారీ చెప్పాంగా. చంపేస్తాను విధవా. పోరా. నన్నే కొడతావరా? నీ అంతు చూస్తా. పోరా, ఎచ్చోదా పోరా. అదేంటి అంకుల్ ఒక్కసారిగా అంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు? అంతేనమ్మా, నేను చాలా స్పీడు. నా పర్సనల్ చూసి తక్కువ అంచనా ఎక్కువ. ఓహో. నేను కాబట్టి వాడిని కొట్టి వదిలేశాను. అదే మా వాడైతేనా ముక్కలు ముక్కలుగా నరికి పారేసేవాడు. ఓ, అంటే మీ అబ్బాయి రౌడీ? కాదమ్మా, హీరో. వాడి పర్సనాలిటీ కూడా అలాగే ఉంటుంది. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలమ్మా. అవును. ఇలాంటివి ఏమైనా ఎదురైతే మీరే బుద్ధి చెప్పాలి. ఓకే. రేయ్, ఈ అశోక మార్కెటే నాది. నన్నే కొడతావా? ఇప్పుడు రారా. వీడేంటి యూనియన్ తో వచ్చాడు? అంకుల్ ఇంతమందా? ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్? వెనక్కి వెళ్ళిపోదామా? నువ్వే కంగారు పడకమ్మా, ఇలాంటివన్నీ మామూలే. కాకపోతే కొంచెం రిస్క్ అయినా మనకే పర్వాలేదు. అంకుల్ వాళ్ళు అంతమంది ఉన్నారు, ఒకసారి ఆలోచించండి. ఏడ్చారు. నేను ఒక్కసారి శత్రువుకి ఎదురుగా నిలబడ్డానంటే వెనక్కి తిరిగే అలవాటు మా వంశానికే లేదు. అంకుల్ ఇదే ఎనర్జీతో ముందుకెళ్ళండి. ఎనర్జీయా? ఎక్కడుందమ్మా? మీలోనే ఉంది. ప్రొసీడ్ అంకుల్. జస్ట్ మినిట్. వీడొకడు సమయాన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. వీడి ప్రేమ నా ప్రాణానికి వచ్చిందే. మర్యాదగా చెప్తున్నాను, పెద్దవాడిని. మిమ్మల్ని క్షమించేసాను, వెళ్ళిపోండి. లేకపోతే ఈ లేత వయసులో నా చేతిలో నలిగిపోతారు. పండి. మీరు ఇక్కడున్నారు, వాళ్ళు అక్కడున్నారు. కమ్ ఆన్ ఫైట్. నా డైలాగ్స్ బాగానే ఫాలో అవుతున్నావు అమ్మా. ఈ రోజు నాకు బలంతో సవే నాకు తెలుస్తూనే ఉంది. అరే చచ్చిపోతారు, పండిరా పండి. చూసావా తిరిగి పారిపోతున్నారు. నాన్న, వాళ్ళు పారిపోయింది నిన్ను చూసి కాదు, ఈ గన్ను చూసి. అవునరా, నీకోసం ట్రై చేశాను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎలా వచ్చావు? ఈ అమ్మాయిని ఫాలో అవుతా వచ్చాను. మీ ఫాదరా? అవును, మా నాన్న. నమస్తే. నమస్కారం అమ్మా. ఈ పక్కనే మా ఇల్లు. పెడదాను రామ్మా. పర్వాలేదురా. చూసారా ఎన్ని రకాల వంటలు చేసిందో? అదేరా, ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎంత ఉపయోగం తెలిసిందా? ఏంటమ్మా అది? అబ్బా, గుత్తివంకాయ కూర. మామిడి చాలా ఇష్టం అమ్మా. అక్కడ వడ్డించు. అవునా? చాలమ్మా, అక్కడ వడ్డించు. చాలా సంవత్సరాల తర్వాత మా ఇంట్లో ఆడవాళ్ళ చేతి వంట తింటున్నాం అమ్మా. బాగుందా అంకుల్? చాలా బాగుందమ్మా. చాలు, నువ్వు కూడా తిను. గుత్తి వంకాయ కూర ఎలా ఉందో చెప్పవేంట్రా? బాగుందని చెప్పు. ఇలా ఫోర్స్ చేస్తే బాగుందని చెప్తాను. బాగుంది. నువ్వేం చేస్తుంటావమ్మా? టెంపుల్స్ పై రీసెర్చ్ చేస్తూ ఉంటాను అంకుల్. తొందరలో మలేషియా కూడా వెళ్ళాలనుకుంటున్నాను. మలేషియా ఎందుకు వెళదాం అనుకుంటున్నావు? మొత్తం ప్రపంచం అంతా చూస్తే అసలు ఏషియన్ కంట్రీస్ లోనే అతి పెద్ద దేవాలయాలు ఉన్నాయి అంకుల్. దాని రీసెర్చ్ కోసం. అక్కడ అంత పెద్ద దేవాలయాలు ఉన్నాయా? నాకు తెలియదే. నీకేం తెలుసురా? బుల్లెట్స్ క్రైమ్స్ తప్ప గుళ్ళు గోపురాల గురించి మీకు తెలియదమ్మా. పెళ్ళైతే అన్ని తెలుసుకుంటాడులే అమ్మా. మళ్ళీ పెళ్లి గురించి ఎందుకు ఇప్పుడు? నీకు పెళ్ళయ్యేంత వరకు అంతేరా. Take it. Okay, thank you. Okay, I'll keep eating you once again. దేవాలయాల మీద రీసెర్చ్కి వెళ్తున్నావు. అక్కడికి వెళ్తావు నాకు ఇష్టం లేదు. ఎందుకు? అక్కడ పరిస్థితులు అంత బాగోవు.
టెంపుల్ రీసెర్చ్ లేకపోతే నేను కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇంతకీ పాస్పోర్ట్ వచ్చిందా? ఓ మీ వల్ల తొందరగా వచ్చేసింది. థ్యాంక్ యూ. మీరు నాకు పరిచయం అవ్వడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. చీటింగ్ లేదు ఏం లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నీతో ఆడను పో. ఏంటండి అంతలా నవ్వుతున్నారు? అమ్మాయి చూడండి వాడిని ఎలా బెదిరిస్తుందో. ఈ వయసు నుంచే డామినేషన్ ట్రై చేస్తుంది అనమాట. డామినేషన్ ఏంటి? ఆట అంటేనే ఎలాగోలా గెలవడం. అలాగేలేండి. మీరు కూడా చిన్నప్పుడు అలాగే డామినేట్ చేసేవారా? చేయడమే కాదు, నా ఫ్రెండ్ ని కొట్టేదాన్ని. ఆ ఆట మేమిద్దరం బాగా ఆడేవాళ్ళు. నేను ఓడిపోయినా వాడినే కొట్టేదాన్ని. అన్నట్టు ఈ ఆట మీకు తెలుసా? ఈ ఆట తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నేను చిన్నప్పుడు చాలా మంది ఫ్రెండ్స్తో ఆడేవాడిని. నేనైతే నా ఫ్రెండ్ తోనే ఆడేదాన్ని. ఏది మీకు ఆట తెలుసు అన్నారు కదా, నాతో ఆడని చూద్దాం. నీతోనా? ఇది ఎప్పుడు లేటే. నన్ను వదిలి ఎలా వెళ్ళాలనిపిస్తుంది చెప్పండి. అదేంటండి అలా అనేసారు? మీరు ఇలా మర్చిపోతే ఎలా? మీ ఫ్రెండ్ దొరికే వరకు మీ ఫ్రెండ్లా ఉండాలనుకున్నాను. నేను మీ దగ్గరికి వస్తే ఆ క్యారెక్టర్లో ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీకు ఇష్టమని. థ్యాంక్ యూ. మీరు మాట్లాడుతుంటే నాకు అలానే అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆ ఫ్రెండ్ మీరే అయితే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ఎనీవే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? అంటే మీ ఫ్రెండ్ ఇస్తే తీసుకోరా? వాడైతే తీసుకోవడం కాదు, లాక్కుంటా. వావ్, ఐ లైక్ దిస్ మొబైల్. థ్యాంక్ యూ. సారీ లేట్ అయింది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు లేట్. సారీ అని చెప్పాను. ఎనీవేస్, క్రాంతి హిస్ సంధ్య, సంధ్య హిస్ Hi. క్రాంతి. హాయ్. 1 minute. ఏంటి గురుడు గాలం వేస్తున్నట్టున్నాడు? షట్ అప్. గాలం లేదు, వేలం లేదు. మరి నువ్వేవైనా అతన్ని లవ్ చేస్తున్నావా? లవ్ చేసేంత క్వాలిఫికేషన్ అతనిలో ఉంది, కానీ నేను నా చిన్నప్పటి ఫ్రెండ్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. అతన్ని నీకు కనిపించలేదు కదా? అతను ఎందుకో నా దగ్గరే ఉన్నాడనిపిస్తుంది. ఈ స్టేజ్ లో తను నాకు తెలియకపోవచ్చు, నేను తర్వాత కానీ చేస్తాను. ఇద్దరం కలుస్తామనిపిస్తుంది. నా ప్రేమ నిజమైతే మేం ఖచ్చితంగా కలుస్తాం. ఎస్, నాకు నమ్మకం ఉంది. ఓకే, బోర్డింగ్ పాస్ తీసుకోవాలి కదా, వెళ్దామా? ఓకేరా. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. బాయ్ 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 అండి. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. అమ్మాయి ఈ పాటికి ల్యాండ్ అయి ఉంటుంది. ఫోన్ చేసావా? అవునరా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఎరా మాట్లాడావా? ఫోన్ కలవట్లేదు, ఎక్కడ ఉందో. ఫోన్లే ఫ్రీ అయ్యాక చేస్తే నువ్వు ఈ పెగ్గేసేయి. అవునరా, ఆ అమ్మాయి నాకు కూడా బాగా నచ్చింది. ఆ అమ్మాయి ఎలాగైనా నా కోడలు కావాలంతే. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మా వాడిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుదాం అనుకున్నాను, కానీ బాగుండదని ఊరుకున్నాను. అయినా ఆ అమ్మాయి మనసులో ఎవరున్నారో ఏమిటో. తనే నన్ను ప్రేమిస్తుందన్నా, కానీ నన్ను కాదు, తన చిన్నప్పుడు ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్ నువ్వేనని చెప్పలేకపోయావా? తనే తెలుసుకుంటుందిలే. మనది ఎంగేజ్ అనుకుంటున్నావా? రంగేజ్. అయినా సీరియల్లా దీన్ని సాగదీకు. లాస్ట్ ఎపిసోడ్ ఈయన ఉన్నాడు. అది అలా బెటరా? ఆకలిస్తే ఆడేదంటాడు. చికెన్ కాదురా, బుద్ధి. అది ఆడు పుష్కలంగా ఉంది. అది ఆడుకుంటే చాలదు, అందరికి తెలియదు. అదే టీవీ ఛానల్ కన్నా ఇద్దాం. ఆడి పక్క నువ్వు చేరాక ఆడి ఇలా తయారయ్యాడు. నువ్వు ఈయన పక్కన చేరాక ఈయన ఇలా తయారయ్యాడు. అది నాకు ఎప్పుడో తెలుసురా, ఎచ్చులే వెదవా. ఆయనతో ఎందుకురా? ఈయనకి ఏది వచ్చింది కానీ బుద్ధి రాలేదు. నీ పని నువ్వు చూసుకో ముందు.
అమ్మయ్యా, మొత్తానికి సేఫ్ గా భూమి మీదకి వచ్చాం. 2 రోజుల్లో మలేషియా మొత్తం చుట్టేయాలి. మనం ఎంజాయ్ చేయడానికి రాలేదే, రీసెర్చ్ కోసం వచ్చాం. ఓకే 2 డేసే లేవే, తర్వాత అంతా రీసెర్చే కదా. అయినా అస్తమానం రాం కదా, వచ్చినప్పుడే ఎంజాయ్ చేయాలి. ఓహో, నిన్ను వదిలేస్తే ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉన్నావు. ఏ, నాకు ఫోటో తీవే. నువ్వొక దానివి, ఈ ఫోటో పిచ్చేంటే. బా తీయు. ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు నేను తీస్తాను. యా సి, చాలా Hi. బాగుంది. హాయ్. Should I take photograph for you? యా ష్యూర్. You're from India? యా, ఫ్రమ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. హే, వాడికి చెప్పడం అవసరమా? I like very much India, and my forefathers are also from India. ఓకే. Now smile, please, and I want you to give a good pose. Okay, just come a bit closer. Yeah, that's fine, very much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో It's మచ్. okay, where do you have to go, both of you now? సుబాని. Okay, even I need to go there now. Because the taxes are so much expensive and you need to shell out the money. It's better for all of us to share it. What do you say now? యా ష్యూర్, వై నాట్? హే, వద్దే, దేశం కాని దేశంలో ఈ పరిచయాలు అవసరమా? పర్లేదు లేవే, ముందు మనమేగా దిగేది. పైగా ఫారెన్ బాయ్ ఫ్రెండ్ చాలా బాగున్నాడు. అప్పుడప్పుడు కొన్ని కొత్త టేస్ట్లు అవసరమే. నోర్ముయ్, నిన్ను తీసుకురావడం నాదే తప్పు. అయినా ఇక్కడ ఉన్న రోజులు అలాగే అనుకో. ఓకే, యా కమ్. Hey, please get in. కర్మ. కమ్ ఫాస్ట్. Okay, bye. థ్యాంక్ యూ. బాయ్. Bye. And this place is Subhani, as you said, and this is so nice. Beautiful and fantastic. ఎస్, ఈ హౌస్ మా కజిన్ వాళ్ళది. Okay. వాళ్ళు ఇప్పుడు లండన్ లో ఉన్నారు. All right. వాళ్ళు వచ్చేదాకా ఈ హౌస్ మాదే. ఇంక చాలే, పదా. All right, I'll make a move then. Hey, wait! బా, వీడొక నిమిషం. Here is a food festival going on, and it's a very good festival. You want to join us for dinner? నో థ్యాంక్ యూ. అబ్బో, ఏంటి నువ్వు? వెళ్తే తప్పే ఉంది. హే, ఎలా వెళ్తావే ఎవడో తెలియకుండా? ఏంటి తెలిసేది? చూడవే, హీ సో హాట్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Good to see you both of you excited. I'm coming at 9 o'clock, okay, to pick you both of you up. By the way, what's your address? ఫ్లాట్ నెంబర్ 504. Okay. ఎలా ఉంది? Thank you and bye-bye. బాయ్. హే, బాయ్. నీకు పిచ్చి పట్టినట్టుంది. నువ్వు మూసుకుని పదా. వా. రా. Yes. Hello. Oh, area Supani. Hoffman Building. Flat number 504. Yeah. Okay, bye. Wow! Yeah! Awesome, yeah! Come on, come on. Hey! ఏయ్, బాత్రూమ్ ఎక్కడ? బాత్రూమ్, బాత్రూమ్. అక్కడ. ఓకే. ఏయ్, వాల్యూమ్ తగ్గించు. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. సారీ, మీరు ఫోన్ చేసినప్పుడు బాత్రూమ్ లో ఉన్నాను. పర్వాలేదు. మలేషియాలో ఉంది? బాగుంది, థ్యాంక్ యూ. నేను మలేషియాని మెచ్చుకోవడానికి రాలేదు, టెంపుల్ రీసెర్చ్ కోసం వచ్చాను. ఎనీవే, మీకు ఒక ఫ్లాష్ న్యూస్. ఏంటది? నా చిన్నప్పటి ఫ్రెండ్ ని చూశాను. ఓ, ఎక్కడా? ఇక్కడ మలేషియాలో.
చూడమే కాదు కలిశాను. కలిసావా? ఎక్కడ కలిసావు? ఇక్కడ మలేషియాలో. ఎవరో వచ్చారు. ఫ్రెండ్సా? కాదు, వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకెళ్తున్నారు. ఫ్రెండ్ని తీసుకెళ్ళడం ఏంటి? ఏం మాట్లాడుతావు నువ్వు? కిడ్నాప్ చేస్తున్నారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు చాలా భయంగా ఉంది. ఫ్లైట్ లో ఎవరైనా కలిసారా? లేదు. ఎయిర్పోర్ట్ లో? పీటర్ కలిశాడు. పీటర్ ఎవరు? అమెరికనా? నాకు తెలీదు. మమ్మల్ని టాక్సీలో ఇంటి దగ్గర దింపింది అతనే. వాళ్ళు వెతుకుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు నలుగురు, నాకు తెలీదు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? బాల్కనీలో. నేను చెప్పేది విను. ఓకే. అర్జెంట్ గా బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళు. మంచం కింద దాక్కో. ఓకే. అక్కడికి వెళ్ళగానే చెప్పు. సరే, ఓకే. Hey, James, come! నేను ఇప్పుడు బెడ్ కింద దాక్కున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. వాళ్ళు నిన్ను కూడా కిడ్నాప్ చేస్తారు. 5-10 సెకండ్ల కంటే టైం లేదు. వాళ్ళు ఎలా ఉన్నారో చూసి చెప్పు. పొట్టిగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, చేతికి టాటూ ఉందా, మెల్లో లాకెట్ ఉందా, అన్ని వివరంగా చెప్పు. ఓకే. నాకు చాలా భయంగా ఉంది. కెమెరా ఆన్ చేసి వాళ్ళని షూట్ చేయి. ఓకే, ఓకే. వెళ్ళిపోయారు. చేతి మీద ఈగల్ టాటూ ఉంది. స్కార్పియో టాటూ ఉంది. Shit. My God. రేయ్, నువ్వెవరో నాకు తెలియదు. నీకేం కావాలో కూడా నాకు తెలియదు. ఒకవేళ డబ్బు కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నట్టయితే నా దగ్గర అంత డబ్బు లేదు. నా దగ్గర ఉన్నదల్లా గన్ను, బుల్లెట్. వార్నింగ్ ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. వాంటెడ్ అనుకుంటే ఏ సైడ్ ఇవే. ఆ అమ్మాయిని వదిలేస్తే ఇష్యూ ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. నేను నీ కోసం చూడను, నిన్ను ప్రాధాయపడను. ఒకవేళ ఆ అమ్మాయికి ఏమన్నా అయిందనుకో, నువ్వు ఎక్కడున్నా వెంటాడి చంపేస్తాను. గుడ్ లాక్.